మాజీ మావోలపైన కేసుల ఎత్తివేతను పరిశీలిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయిస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి పునరావాసం కల్పిస్తాం. అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ కర్రెగుట్టల్లో పర్యటన. లొంగిపోయిన 24 మందికి 1,88,00,000 చెక్కు, హెల్త్ కార్డులు పంపిణీ చేసిరట. మరి అంత బాగానే ఉంది సార్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన ఉద్యమకారుడు, తెలంగాణ రావడంలో కీలక పాత్ర, వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ 10 ఏళ్ళ వాళ్ళ మీద పోరాటము, కాంగ్రెస్ రావడంలో ఆయనది కీలక పాత్ర. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి పదవులు వచ్చినాయి అన్నా కూడా ఆయనే కారణం ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి రాకపోతే మీకు ఎక్కడ పదవులు వచ్చి మీరు లూప్ లైన్లో పడేసేటోళ్ళు. మరి అట్లాంటి గాథ ఎన్నే లాంటి వాళ్ళని ఈ బీజేపీ వేధిస్తున్నది కదా, కేంద్ర ప్రభుత్వం వేధిస్తున్నది కదా ఎన్ఐఏ ముందు పెట్టి. ఆయన ఆల్రెడీ జైలుకు పోయిండు, వచ్చిండు, ఆయనకి 2 సర్జరీలు అయినాయి. హరే అరే అరే నరకం చూపిస్తున్నారు కదా. సచ్చదాకా ఈ జైలులోనే ఉండమంటారా ఇక? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక్కడున్న కోర్టులోనే కేసు నడుస్తుంది కదా. అసలు మీ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయ సహాయమో ఇంకేదన్నా సహాయమో చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి కదా. ముఖ్యమంత్రి అనుకుంటే ఎంతసేపు? మరి ఆయన కనీసం ఆయన ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? పోనీ ఆయన ఏమైనా సింగిల్ ఇండివిజువలా? కాదు కదా. తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ప్రజలు ఇదంతా పక్కన పెడితే ఆయన ఒక 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 అనాథ పిల్లల ఒక ఆశ్రమాన్ని నడిపిస్తున్నాడు. 160 మంది పిల్లలు ఉన్నారు అందులో. చివరికి ఆ పిల్లల బాగు కోసం బయట నుంచి వచ్చే విరాళాలను కూడా అడ్డుకొని ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళ మీద కూడా ఎన్ఐఏ వాళ్ళని కూడా విచారించి నోటీసులు ఇచ్చి విచారించింది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కనీసం మీకు కన్సర్న్ ఉండాలి కదా. మీరు ఏడో కర్రగుట్టల్లో పోయి ఆడ పర్యటించి ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని ఏదో చెప్తున్నారు కదా. ఇప్పుడు పోనీ ఆయన ఏమన్నా ఈ మధ్య కాలంలో లొంగిపోయిన మనిషి కాదు కదా. ఎప్పుడో 1980s ఆయన అనారోగ్యంతో ఇక బయటకు వచ్చేసిండు. మీరే అంటున్నారు కదా మావోయిస్టులు మొత్తం అయిపోయారు, ఇక లేరు అని. మరి మావోయిస్టులే లేరన్న తర్వాత మరి బయట ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు బయట ఉండి ఎవరితో మాట్లాడతారు? ఒకవేళ మీకు అనుమానం ఏంది, వీళ్ళు బయట ఉండి మావోయిస్టులకు అనుకూలమైన మావోయిస్టులతో మాట్లాడుతున్నారనో, లేకపోతే మావోయిస్టుల లాంటి పోరాటాలు చేస్తున్నారనో, వాళ్ళతో సంబంధాలు ఉన్నారనో అని మీరు అంటున్నారు. మీ ఆరోపణ అదే కదా. మావోయిస్టులే మొత్తం లేరని మీరే ప్రకటించిన తర్వాత మరి ఇక లొల్లి ఎక్కడిది? పోనీ అక్కడ గవర్నమెంట్స్ ఏమో అంటే కాదు కదా, ఐడియాలజీలో డిఫరెన్స్ కదా. ఆడ బీజేపీ ఉన్నది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. మరి ఇట్లాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్ మీద లేదా? ఇక్కడ నేను అందుకే అంటున్నాను కదా, ఇక్కడ ఐడియాలజీ అనేది ఏం లేదు పార్టీలకి. సింపుల్. ఇప్పుడు ఏ మినిస్టర్ పాపం ఆ పిల్లలు ఆ ఆశ్రమం నడిపిస్తున్న ఇన్నయ్య గారు ఆశ్రమ పిల్లలు అందరు మినిస్టర్లను కలిసిరు పాపం. అరే జర మమ్మల్ని చూడండి, మేము ఆగమైపోతున్నాం, ఇంతమంది 160 మంది పిల్లలు ఉన్నారు, అంత అనాథలు, తల్లిదండ్రులు లేని పిల్లలు అని. అయినా మీకు కనికరం లేదు కనీసం. ఏం మనుషులు అసలు మీరు?